బిగ్ బాస్ లైవ్లో ఈరోజు మాత్రం కళ్యాణ్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు గార్డెన్ ఏరియాలో. మొన్నటికి ఈ రోజుకి నీలో ఏమైనా చేంజ్ వచ్చిందా అంటూ కళ్యాణ్ అయితే అడగడం జరుగుతుంది. ఏంటి ఏంటి అని తనుజ అంటూ ఉంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అయితే అడుగుతుంది. శుక్రవారం నాటికి ఈ రోజుకి నీలో ఏమైనా చేంజ్ వచ్చిందా అంటూ అయితే కళ్యాణ్ అడగడం జరుగుతుంది. నాకు బుద్ధ చెప్పడం నుంచి ఇలాగే ఉంటాను అంటూ అయితే తనుజ చెప్తుంది. ఒకరి వల్ల యూజ్ అవుతుంది, ఒకరి వల్ల యూజ్ అవ్వదు అనేది నా నుండి అలాంటివి ఏమీ ఉండవు. అలాగే నమ్మిన వాళ్ళని వదిలేసి ఇంకొకరి దగ్గరికి జంప్ అవ్వటం, ఇలాంటి స్టాండ్ కూడా నేను తీసుకోవడం నా వల్ల కాదు అంటూ అయితే తనుజ చెప్పుకొచ్చింది. అప్పుడు కళ్యాణ్ అంటాడు, నేనేం అడుగుతున్నాను, నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు నాకు అన్నట్టుగానైతే అంటాడు. అదేం లేదు, నేను నార్మల్గానే అడుగుతున్నాను కదా, నేను ఎప్పటికీ ఒకేలా ఉంటాను అని చెప్తున్నా, ఏదో చెప్పాలని చెప్తున్నావా అంటూ అయితే కళ్యాణ్ అడిగితే, ఒకటి నిన్న మొత్తం 5గురితో డిస్కషన్ జరిగింది, నా ఎనర్జీ అంతా లాస్ అయ్యింది అంటూ అయితే తనుజ చెప్తుంది. ఏంటి ఒకరిని నమ్మి వెళ్ళడం, అది నా గురించి మాట్లాడుతున్నావా అంటూ అయితే కళ్యాణ్ అడుగుతాడు. లేదు, నేను నా గురించి నేనే చెప్పుకుంటున్నాను అంటూ అయితే తనుజ చెప్తుంది. నీ టెడ్డీ తీసుకురావాలనే ఉంది, అలా అని 100% లేదు తీసుకురావాలని సిచ్యువేషన్స్ బట్టి ఆడదామని అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇమ్ముతో 3 రౌండ్లు ఆడాలని గట్టిగా ఉండే ఖచ్చితంగా. అలాగే గేమ్లో చాలామంది ఉన్నారు కదా, అప్పుడు నీకు ఎలాంటి హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా అది అటు ఇటు అవ్వచ్చు, అంత కన్ఫామ్గా లేదు కాబట్టి నేను స్టాండ్ తీసుకోలేదు అంటూ అయితే కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. అయినా అయిపోయిన దాని గురించి ఎందుకులే డిస్కషన్ అంటూ అయితే తనుజ అంటుంది. డిస్కషన్ అంటే మాట్లాడుకోవాలి కదా, నా ఒపీనియన్ ఏంటి, నీ ఒపీనియన్ ఏంటి అంటూ అయితే కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. అలాగే తక్కువ మెంబర్స్, ఒక 3-4 మెంబర్స్ ఉన్నా కూడా నేను నీకోసం స్టాండ్ తీసుకొని ఆడేవాడిని అంటూ అయితే కళ్యాణ్ తనుజకు చెప్తూ ఉంటాడు.